మామూలుగా గుడికి పోయినోళ్ళంతా దేవుణ్ణి మొక్కి హుండీల పైసలేసి దేవుడా మేము అనుకున్న పని అయ్యేటట్టు చూడుతాండ్రి నీ బాంచన్ దేవుడా అని కోరుకుంటారు. ఇంకొందరేమో మొక్కిన మొక్కు తీరిందని పైసలో బంగారమో ఎండో ఏదో ఒకటి మొక్కింది దేవునికి కానుకగా ఇస్తుంటారు. కనిగో ఇంట్లో మూడో రకం కూడా ఉన్నారు వల్ల వాళ్ళు దేవుణ్ణి మొక్కి నీ దగ్గర పైసలు ఉంటే ఏం చేసుకుంటావయ్యా, అదే నా తానుంటే ఏదన్నా పనికొస్తాయి అని హుండీనే లేపేసే రకాలు ఉన్నారు. వాళ్ళకి నడుమ భయం భక్తులు అనేటి ఏం లేకుండా గిట్ల చెలరేగిపోతుర్రు. పంట పొలాలకి అడవి పందులు కోతలు రాకుండా కరెంటు షాకు ఫెన్సింగ్లు పెట్టినట్టు రాత్రి గుడి పనిచేసిపోయే యాళ్లకు ఉండీలకు గుళ్ళల గర్భగుడి గేటుకు లోపల విగ్రహాలకు కరెంటు షాక్ కనెక్షన్ పెట్టిపోతే బాగుండేమో అన్నంత కోపం వస్తున్నది ఈ గుడి దొంగలను చూస్తుంటే. ఖమ్మం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయారం కాడున్న సాయిబాబా గుడిది. ఇగో తలుపు చెక్కలను ఊడవీకి పందికొక్కు జోరినట్టే గుళ్ళకి ఎట్లా జోరిండో చూడురి బద్మాషోడు. ఇక ఒచ్చుడొచ్చుడుతోటే ఉండికి సూటి పెట్టిండు. ఇగో ఇదైతే బాగా బరువు ఉన్నట్టే ఉన్నది, దీంట్లో పైసలు బాగున్నట్టు ఉన్నాయని 2 ఉండిళ్ళలో ఒక ఉండిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆన్నే దాన్ని తాళం బలగొడదామని చూసిండు. ఇస్రేల కోసం ఎంకులాడిండు. కత్తెర శాకాసొంటి తెచ్చుకున్నాడు. తన్లాడిండు కానీ ఎంతకు రాలే తాళం. అమ్మో తెల్లారుతున్నది, మళ్ళీ అయ్యగారు వస్తారని ఆలోచన చేసి తలుపు చెక్కలను ఉండి వెళ్ళేటట్టు ఏడుకాడ ఊడదీసి పడేసిండు. ఇక అండ్లకే లీగి ఆవలబడ్డాడు. 40 నిమిషాలు గుడి అంతా వాందే అన్నట్టు బిందాసుగా తిరిగిండిగా. ఆ ఉండిలో 50 నుంచి 70 వేల దాకా ఉండొచ్చు అని అంటున్నారు పంతులు. అన్నట్టు దొంగలకు వచ్చిన గుడి ఏందో కానీ ఇదే గుళ్ళ దొంగలు వాడు ఇది రెండోసారట. 4 నెలల కింద కూడా సేమ్ ఇదే తీరులో దోషిరట. దొంగలు కూడా చాలా స్మార్ట్ అయిపోయారు అన్నట్టే. గుళ్ళల్లో దోస్తే దేవుడు ఏమన్నాడు, పోలీసు వాళ్ళు లైట్ తీసుకుంటారు, మేము వేసిన కానుకలు దొంగల పాలైనాయని భక్తులు మలమల తెచ్చి కానుకలు వేస్తుంటారు అని చాలా కాన్ఫిడెంట్గా గుళ్ళకు సూటి పెడుతున్నట్టున్నారు. పురాగా భయం భక్తి లేకుండా తయారైనరు కదా, నీ దొంగలను ఇట్లా దుబ్బవయా అని తిట్టుకుంటురట ఈ సంగతి ఎరకైన భక్తజనం.